మేఘా బ్రదర్ నాగబాబు ఏపీ కేబినెట్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు నాగబాబు ఏపీ మంత్రి కావటం ఖాయమైంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని గతంలోనే నిర్ణయించారు. ఇదే సమయంలో మంత్రివర్గ ప్రక్షాళన దిశగా చర్చ జరిగింది. అయితే సామాజిక పార్టీ సమీకరణాలు దెబ్బతినకుండా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలు తప్పవని తెలుస్తోంది. అందులో భాగంగా కొత్త ఫార్ములా అమలు దిశగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. నాగబాబు 2024 ఎన్నికల సమయంలో అనకాపల్లి ఎంపీగా, ఆ తర్వాత రాజ్యసభకు పంపేలా తొలుత పవన్ భావించారు. అయితే పొత్తుల లెక్కల్లో భాగంగా ఎంపీ సీటు, రాజ్యసభ స్థానం రెండూ నాగబాబుకు దక్కలేదు. దీంతో ఏపీ మంత్రివర్గంలో నాగబాబుకు అవకాశం ఇవ్వనున్నట్టుగా నేరుగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. అయితే నాగబాబును మంత్రి చేయటం ద్వారా పవన్ తన కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత ఇచ్చారని, ఒకే వర్గానికి జనసేన నుంచి 3 మంత్రి పదవులు ఇచ్చినట్టు అవుతుందనే చర్చ తెరమీదకు వచ్చింది. దీనిని పవన్ తొలుత సమర్థించుకున్నా ఆ తర్వాత పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. రాజకీయంగా విమర్శకుల అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. నాగబాబుని మంత్రిని చేసేందుకు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఆషాఢమాసం తర్వాత మంత్రివర్గంలోకి నాగబాబు ఎంట్రీ ఉండేలా నిర్ణయించారు. జూలై చివరి వారంలోనే స్వల్ప ప్రక్షాళనతో నాగబాబుకు మంత్రి పదవి దక్కేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అందులో భాగంగా జనసేన నుంచి ప్రస్తుతం 3 మంత్రులు ఉన్నారు. అందులో బీసీ, ఎస్సీ వర్గాలకు అవకాశం ఇవ్వకపోవటంపైన చర్చ జరుగుతోంది. ఇప్పుడు నాగబాబుకు ఇవ్వటం ద్వారా మరోసారి కాపు వర్గానికే పార్టీలో పదవులు ఇస్తున్నారనే చర్చకు అవకాశం వస్తోంది. దీంతో కొత్త ఫార్ములా పైన చర్చ చేస్తున్నట్టు పార్టీ నేతల సమాచారం. అందులో భాగంగా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే సమయంలోనే జనసేన నుంచి ఒక మంత్రికి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చి ఆ స్థానంలో బీసీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే నాగబాబు కోసం పార్టీ నుంచి ఉన్న మంత్రిని తప్పిస్తే ఎలాంటి స్పందన ఉంటుందనే సందేహం వెంటాడుతోంది. తప్పించిన మంత్రి స్థానంలో ఉత్తరాంధ్ర నుంచి బీసీ వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అయితే ఈ ఫార్ములా పైన పవన్ దే తుది నిర్ణయం కానుంది. నాగబాబుకు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తున్న వేళ ఇప్పుడు పవన్ తన పార్టీ నుంచి మంత్రుల విషయంలో సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.